శ్రీశైలం మహాక్షేత్రంలో 53 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది. ఇందులో శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 53 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ కొందరికి అదనపు బాధ్యత విధులను కేటాయించారు. ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండవసారిగా. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు, అలానే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లుగా ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వుల్లో తెలిపారు. అంతర్గత బదిలీ చేస్తూ కొందరికి అదనపు బాధ్యత విధులను కేటాయించారు. ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండవసారిగా. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు, అలానే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లుగా ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వుల్లో తెలిపారు. అంతర్గత బదిలీ చేస్తూ కొందరికి అదనపు బాధ్యత విధులను కేటాయించారు. ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండవసారిగా. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు, అలానే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లుగా ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వుల్లో తెలిపారు.